యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో చేరవచ్చిన మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రములు. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీ తోడు మాతో ఉంచి చక్కగా పాటల ద్వారా స్తుతించే కృపనిచ్చిన దేవా, నీకు స్తోత్రం. ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా అయ్యా, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని స్థిరపరచండి. నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. యేసు నామమున అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొక మారు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 26వ వచనాన్ని చదువు. మనుష్యుల వలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము. చాలు. 46వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వచ్చి బోధించుచు ఉండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి ఏమంటున్నారంటే, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు అని అడిగినారు. ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చాను అని అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా లేకపోతే మనుషుల వలన కలిగినదా అని అడిగారు. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకొని మాకు తెలియదు అని ఉత్తరం ఇచ్చారు. మాకు తెలియదు అని ఉత్తరం ఇచ్చారు. యేసుప్రభు ఏమన్నాడంటే, అలాగైతే ఈ అధికారం నాకు ఎవడిచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చిందో మీకు నేను చెప్పను అన్నాడు. యేసుప్రభు తెలియదు అనిలే వాళ్ళలాగా. వాళ్ళు ఏమన్నారు? తెలియదన్నారు. మనం ఏమంటాము? మనము ఎదురెదురుగా ఎవరైనా మాట్లాడినప్పుడు నాకు తెలియదు అన్నాం, మనం ఏమంటాం? నాకు కూడా తెలియదులే అంటాం కదా. యేసుప్రభు నాకు తెలియదు అనిలే, ఏమన్నాడు? నేను చెప్పను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడు ఎవరికి ఎలా జవాబు చెప్పాలనో అలా చెప్తాడు. ఆయనకు తెలుసు. వాక్యం ఏం చెప్తుందంటే, మూర్ఖునికి వాని మూర్ఖత చొప్పున జవాబు ఇవ్వకము అంటాడు. ఇస్తే వాడు ఏం చేస్తాడంటే తిరిగి మాట్లాడతాడు. నేను ఒకవేళ ఇవ్వు అంటాడు, మరలా వాని మూర్ఖత చొప్పున మరలా వానికి జవాబు ఇవ్వు అంటాడు. అలా ఒకవేళ ఇవ్వకపోతే నేను జ్ఞానిని కదా అనుకుంటాడంట వాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎప్పుడు ఎలా స్పందించాలనో అలా స్పందించాలి. ఎప్పుడు ఎవరికి ఎలా జవాబు చెప్పాలనో దానిని సమయోచితమైన జ్ఞానము అంటారు. ఏమిటంటారు? సమయోచితమైన జ్ఞానము అంటారు. ఎటు పడితే అటు మాట్లాడి ఎటు పడితే అటు చేసేది కాదు. ఆయనకు ఎవరు ఇవ్వాలి అధికారము? ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారు, ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను యోగ్యుడను, పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రం సెలవియ్యు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎందుకంటే నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడు. నేను 100 మందికే అధికారిని, నీవు సర్వాధికారివి అని గుర్తించాడు. సర్వాధికారి ఆయన. వీళ్ళొచ్చి ఏమంటున్నారు? ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యములు చేయుచున్నావో చెప్పు అని అంటు. ప్రభునందు ప్రియమైన వారలారా,
ఆ తర్వాత 2 విషయాలు ఇక్కడ జరుగుతాయి. యేసుప్రభు అడిగాడు. ఏమని అడిగాడు అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా లేక మనుష్యుల వలన కలిగినదా చెప్పండి అంటే, వాళ్ళు మాకు తెలియదు అన్నారంట. మాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంటే కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఈ ఉపమానాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మా గురించే కదా చెప్పాడు. ఎవరి గురించి? మమ్మును బట్టే కదా చెప్పాడు, మా గురించే కదా చెప్పాడు అని చెప్పి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారంట. ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి కూడా ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఎందుకు మానుకున్నారు? జనులకు భయపడి. అక్కడ ఎందుకు మాకు తెలియదని చెప్పినారు? జనులకు భయపడి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నదంటే, నీవు నేను మనము ఎవరికి భయపడాలి? మనమందరము ఎవరికి భయపడాలి? మనుష్యులకు భయపడవలెనా లేకపోతే దేవునికి భయపడవలెనా? అర్థమవుతుందా? మనుష్యులకు భయపడవలనా లేకపోతే దేవునికి భయపడవలనా? వీళ్ళు చూడండి, వీళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్నాడని సరిచేసుకునే విధానంలో సరిచేసుకోకుండా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువునే పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నము చేసి ఆ ప్రయత్నంలో విఫలమయ్యేమంటున్నారంటే, ఎందుకు విఫలమయ్యారంటే మనుష్యులకు, దేవునికి భయపడలేదంట వీళ్ళు. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, ప్రజలలో పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ప్రజలలో పెద్దలు. ఎవరికి భయపడలే వీళ్ళు? దేవునికి భయపడలే. ఎవరికి భయపడుతున్నారు? మనుష్యులకు భయపడుతున్నారు. ప్రియమైన వారలారా, ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. అతడు 14వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. హేరోదు కూడా దేవునికి భయపడలే. ఎవరికి భయపడినాడంట? మనుష్యులకు భయపడినాడు. యోహానును చంపాలి అనుకున్నాడంట. బాప్తిస్మం ఇచ్చే యోహానును ఏం చేయాలనుకున్నాడు? చంపాలి అనుకున్నాడు. అయితే ఎవరికి భయపడినాడు? మనుష్యులకు భయపడినాడు. ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజలలో పెద్దలు మనుష్యులకు భయపడుతున్నారు. ఇంకా హేరోదు మనుష్యులకు భయపడుతున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాటను తెలియజేశాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలని దీని అర్థం. ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడు ఆయనకు భయపడాలి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆ దేవునికి మనం భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ రాత్రి ఈ సమయమందు దేవుని వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా,
నువ్వు ఎవరికి భయపడుతున్నావు? మనం ఎవరికి భయపడుతున్నాం? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఎవరికి భయపడినారంట? మనుష్యులకు భయపడుతున్నారు. హేరోదు కూడా మనుష్యులకు భయపడుతున్నాడు. దీని అర్థం మనం వారిలాగా ఉండకూడదు. మనము వారిలాగా ఉండకూడదు. గమనించండి, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను మనం హృదయమందు ఉంచుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక ఎప్పుడు కూడా పొరపాటు మనము చేయకుందుముగాక. హల్లెలూయా. దేవునికి భయపడేటటువంటి వారు ఎలా ఉంటారు అంటే, గమనించండి, దేవుడు మన మాటలు వింటున్నాడు అని భయపడతాడు. దేవుడు మన మాటలు వింటున్నాడు. ఇతరులను దూషించే మాటలు వింటున్నాడు. ఇతరులను ఆడిపోసుకునే మాటలు వింటున్నాడు. ఇతరుల పైన అబద్ధముగా చెప్పే మాటలు దేవుడు వింటున్నాడు. ఒకరి గురించి ఇంకొకరు గుసగుసలాడుకునేటి దేవుడు వింటున్నాడు. ఆయన వింటూ ఉన్నాడు. చూడండి, కొంతమంది ఎలా ఉంటారని వాక్యం చెబుతుందంటే, కీర్తనల గ్రంథం 59వ కీర్తన 7వ వచనం. వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. ఏమిటంట చెప్పండి? వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి ఏమి వెళ్ళగ్రక్కుతారంట? మాటలు వెళ్ళగ్రక్కుతారు. ఎవరు లేరనుకొని? వినువారెవరు లేరనుకొని. ఎవరు వింటారు అని అనుకోని వాక్యం చెబుతుంది 94వ కీర్తనలో. ఆ భాగం చదవండి, 9వ వచనం. 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా చాలు. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమిటంట? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా. ఎవరంట ఆయన? సమస్తమును నిర్మించిన వాడు. మన చెవులను కూడా కలుగజేసిన వాడు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా. దేవునికి భయపడేటటువంటి వాడు తన మాటలను జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎందుకు? దేవుడు వింటున్నాడు. ఎవరు వింటున్నారు? దేవుడు. దేవుని నమ్మిన వారికి ఒక భయం ఉండాలి. ఏమిటో తెలిసిన? నేను మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వారు ఒకవేళ వినినా వినకపోయినా ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. అందుకని ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనంలో చక్కటి హెచ్చరికను యేసు ప్రభు మనకిస్తున్నాడు. చక్కటి హెచ్చరికను దేవుడు ఇస్తున్నాడు. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టియే నీతిమంతుడు అని, నీ మాటను బట్టియే అపరాధివని. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. అపరాధులు ఎక్కడ పడిపోతారు? అగ్నిగుండంలో పడతారు. మన మాట, గమనించండి, మనల్ని పరలోకానికి చేస్తుంది. మన మాట మనలను నరకానికి పడేస్తుంది. చూచారా? అందుకని దేవుని నమ్మిన వారు భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదు ఎవరికి భయపడుతున్నారంట? మనుష్యులకు భయపడుతున్నారు. దేవునికి భయపడితే
మన మాటలు జాగ్రత్తగా మాట్లాడతాం. నా మాటలు దేవుడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. ప్రభునందు ప్రేమ. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు, మన నడవడిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రవర్తన అంటే మన నడవడి, మనం ఎలా చూస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఇది ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి 94వ కీర్తన 9వ వచనంలో అక్కడ ఉంది, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఆయన వినే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన వినే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారు, యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరు భయపడుతున్నాడంట? నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడువాడు కాబట్టి పాపము నుండి ఏమైనాడు? పారిపోయినాడు. దేవునికి భయపడువాడు కాబట్టి ఏం చేసినాడు? పాపము నుండి పారిపోయినాడు. ప్రభునందు ప్రేమైన వారు, దావీదు దేవునికి భయపడ్డాడు. దావీదు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనం. దావీదు నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడి తనను చంపడానికి వచ్చినటువంటి శత్రువును సహితము ఏం చేశాడు? చంపకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? మనిషికి భయపడలే, దేవునికి భయపడ్డాడు. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యం? యోసేపు దేవునికి భయపడ్డాడు, పాపము నుండి పారిపోయాడు. ఎవరు చూస్తున్నారని? దేవుడు చూస్తున్నాడు. దావీదు దేవునికి భయపడ్డాడు, తనను చంపడానికి వచ్చిన శత్రువును సహితము చంపకుండా వదిలిపెట్టాడు. గనుకనే యోసేపు అయితేనేమి, దావీదు అయితేనేమి ఏమైనారు? ఉన్నతముగా ఆశీర్వదింపబడ్డాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇంకో మాటను చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం మొదటి అధ్యాయము 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మంత్రసానులు, ఫరో